సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వాద నిన్ను సేవింతును. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. ప్రభు సన్నిధానంలో ఆయన చిత్తానికి మనం అప్పచెప్పుకుందాము. ఈ రాత్రి ప్రార్థన చేసుకోబోతున్నాము, ఆరాధనలోనికి వెళ్ళబోతున్నాము. ఆయన శక్తి గల కార్యాలు మన జీవితంలో జరగాలి. ఒంటరిగా వచ్చాము, కన్నీటితో వచ్చాము, కోల్పోయి వచ్చాము. దేవుని కార్యం ఈ రాత్రి జరగాలని ప్రార్థన చేద్దాము. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. ప్రభు సిద్ధించు నీ చిత్తమే, ప్రార్థించుచుంటి నీ సన్నిధి. పరికింపు నన్ని దివసమునా, పరిశుద్ధం చేసి పాలింపుమా. పాపంబు పోవ నన్ను కడుగుమా, పాపంబు పోవ నన్ను కడుగుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. స్తోత్రమయ్యా. అలాగే లేచి నిలబడదాం నిదానంగా. అందరము అదే విధంగా నిదానంగా, చాలా ప్రశాంతంగా, ఎక్కడి వారు అక్కడ మౌనంగా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రభువైన యేసయ్యను ఆరాధన చేద్దాము. మన పాపాలు ఈ రాత్రి కడగబడాలి. పశ్చాత్తాపము లేని ఆరాధన వ్యర్థము. మనలో కొంచెం పాపమున్నా మన జీవితం అంతటినీ పాడు చేస్తుంది. కొంచెం పాపమున్నా మన దేవుని సన్నిధిని అనుభవించలేము. మనల్ని మనం దేవుని సన్నిధానంలో కడుక్కుందాము, ఆయన రక్తంతో కడుక్కుందాము. ఆయన సన్నిధానంలో మనల్ని మనం శుద్ధి చేసుకుందాం. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధానంలో ఆరాధన చేద్దాం. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి. స్తోత్రం. నీ సిద్ధమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌగాయ మొలచితను, నిత్యంబు కృంగి అలసియున్నా. నిజమైన సర్వశక్తుండవే, నీ చేతం బట్టి నన్ను రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే. మనల్ని మనం ఈ రాత్రి కడుక్కుందామండి. ఆయన సన్నిధానంలో శుద్ధి చేసుకుందాము. 3వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఇంకా పాతవి ఏమి మన జీవితంలో ఉండదు. అలసిపోయొచ్చావి రాత్రి, ఓడిపోయొచ్చావి రాత్రి, శక్తిహీనంగా వచ్చావి రాత్రి. దేవుని సన్నిధానంలో అయ్యా ఇక నా జీవితాన్ని చేతిలో పెడుతున్నానయ్యా.
నా జీవితం నీ చేతిలో పెడుతున్నానయ్యా, కృప చూపించు ప్రభువా అని దేవుని సన్నిధానంలో అడుగుదాము. స్తోత్రమయ్యా. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబుచును ఇహ పరమునా. ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంబుచును ఇహ పరమునా. అధికంబుగా అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా. సర్వచిత్తంబు ఎస్ లార్డ్. బిగ్గరగా రెండు చేతులు ఆకాశం వైపెత్తి బిగ్గరగా సర్వచిత్తం నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారేపై పాడదాం, బిగ్గరగా పాడదామండి. పాత్ర చేయు ఇంకొంచెం బిగ్గరగా స్వరా నీరితుండ ఎస్సయ్యా నిన్నే సేవి. మరలా చెప్దాము. సారేపై నున్నా ఎస్సయ్యా సరి అయినా ఎస్వా సర్వేశ్వర సర్వా. మరలా చెప్దాం, అదే మాట చెప్దాం. సారేపై నున్న మంటినయ్యా, సరి అయిన పాత్ర చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వాద నిన్నే సేవింతును. సర్వాచి మీరే చెప్పాలండి. అయ్యా నా జీవితం మీద చిత్తం అంతా నీదేనయ్యా. ఎస్సయ్యా సర్వచిత్త. వెనకున్నవారు స్వరూపమీ కుమారి. ఈ రాత్రి దేవుని సన్నిధానంలో నేను అర్పణ చేసుకోండి. మనకు మనంగా దేవుని సన్నిధానంలో అన్ని రకాలుగా ఓడిపోయామేమో, అన్ని రకాలుగా ఈ లోకము మాలిన్యము ఎంత మన జీవితానికి అంటుకోవాలో అంత మన జీవితంలో లోక పాపము అనే మలినం చేత కప్పబడి ఉన్నామేమో, లోక పాపం అనే పాపము చేత కప్పబడి ఉన్నామేమో. ఈరోజున రాత్రి సారెపోయినటువంటి మంటిలాగా నిన్ను నువ్వు దేవుని సన్నిధానంలో అర్పణ చేసుకో. అయ్యా కుమ్మరి వాడు మంటిని తీసుకొని ఏ విధంగానైతే ఇదిగో ఆ మంటిని సరిచేస్తూ ఉంటాడో, ఆ మంటిని సరిచేస్తూ ఉంటాడో. దాంట్లో మట్టి ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, చెత్త ఉంటుంది, పనికి రాని అనేకమైన వస్తువులు అందులో ఉంటాయి. పనికి రాని అనేకాలు అందులో ఉంటాయి. కుమ్మరి అలానే పాత్రను చెయ్యడు. ఆ పాత్రలో ఆ మంటిలో ఉన్నటువంటి చెత్త అంతటిని వేరేస్తూ ఉంటాడు, చెత్త అంతటిని తీసేస్తూ ఉంటాడు. ఈ రాత్రి అది నీ వ్యభిచారం కావచ్చు, అది త్రాగుడు కావచ్చు, అది అబద్ధం కావచ్చు, అది మోసం కావచ్చు, అది ఓడిపోయిన స్థితి కావచ్చు. మీకు తెలుసా ఈ రాత్రి మరణాపేక్ష కలిగి కూడా దుష్టుడు నన్ను ఏలుబడి చేస్తూ ఇక్కడికి రాకుండా చేసి ఉండొచ్చు. మరణము నిన్ను లాగుతూ ఉండవచ్చు. మరణాపేక్ష ఒక పాపము, దుష్టుడి క్రియ, చీకటి క్రియ నిన్ను లాగుతూ ఉండవచ్చేమో. ఈ రాత్రి దేవుని సన్నిధానంలో అడుగు, ప్రభా నన్ను కడగండి, సారెపైన ఉన్న మంటిలాగా నన్ను నేను నీ సన్నిధానంలో నీ చేతికి అప్పచెప్పుకున్నాను. నాలో ఉన్న లోపాన్ని నేను తీసుకోలేకపోతున్నాను,
నాలో ఉన్న పాపాన్ని, కల్మషాన్ని నేను కడుక్కోలేకపోతున్నాను. నాలో ఉన్న చీకటి క్రియలను నేను శుద్ధి చేసుకోలేకపోతున్నాను. నాలో ఉన్నటువంటి ప్రతి వ్యతిరేకత నేను సరిగా దేవా తండ్రి మార్చుకోలేకపోతున్నాను. ఈ రాత్రి నీ చేతిలోనికి వస్తున్నానయ్యా. అయ్యా, నువ్వు ఈ ప్రశ్న అడుగుతున్నావు, ఈ రాత్రి ఈ ప్రశ్న అడుగుతున్నావు. నేను ఇంత పాపం చేశాను కదా, ఇన్ని ఘోరమైన తప్పులు చేశాను కదా, ఇంత ఘోరంగా నేను దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను కదా. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడా? ఆ యేసయ్య నన్ను చూస్తున్నాడా? ఆ యేసయ్య నన్ను కూడా యాక్సెప్ట్ చేస్తాడా? ఆ యేసయ్య నన్ను కూడా ఆయన హస్తంలోనికి తీసుకుంటాడా? ఎస్, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నా కానీ, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా కానీ, ఎంత భయంకరమైనటువంటి కల్మషంతో ఉన్నా కానీ, ఎంత దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నా కానీ, ఎంతగా నీలో ఆ తాగుడు అనే వ్యసనము, ఆ సిగరెట్ అనే వ్యసనము, ఆ చీకటి క్రియలు అనేటువంటి వ్యసనాలు, దొంగతనం అనే వ్యసనము, నిరుద్యోగము, భయంకరమైనటువంటి చీకటి క్రియలు నిన్ను పట్టి పీడిస్తున్నాయేమో. అవును, నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి. ఆయన రాత్రి నీ జీవితంలో కార్యం చేస్తానని చెప్పమంటున్నారు.